సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో అందజేస్తూ దేశంలోనే సంక్షేమంలో ఫస్ట్ ప్లేస్ టీడీపీ కూటమి ప్రభుత్వం ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలో జరుగుతున్న హైబ్రిడ్ మహానాడు వేదికలను ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు. క్లస్టర్ 6 కి సంబంధించి బ్రహ్మదేవంలో, క్లస్టర్ 7 కి సంబంధించిన వేదిక ముతుకూరు షాదీ మంజిల్లో ఏర్పాటు చేయగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. 2 సమావేశాల్లో పాల్గొన్న చంద్రమోహన్రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్చువల్ గా జరుగుతున్న మహానాడు ప్రసారం తిలకించిన అనంతరం క్యాడర్ కి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పొదుపు పిలుపుతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో జరుగుతున్న వర్చువల్ మహానాడు విజయవంతంగా జరుగుతుందని, ఇంత పెద్ద స్థాయిలో దేశంలో ఏ రాజకీయ కార్యక్రమం జరిగి ఉండదని సోమిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ తీర్మానాలు ప్రవేశపెట్టడానికన్నా ముందర ఫస్ట్ తీర్మానమే స్త్రీశక్తి తీర్మానంగా తీసుకొచ్చాం మనం. దట్ షోస్ అవర్ కమిట్మెంట్. మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇవాళ మా లోకేష్ అన్న గారి దగ్గర వరకు కూడా ప్రూవ్ టు ది ఎంటైర్ వరల్డ్ అందరికీ మనం చూపించాం. శక్తి అని చెప్పి చాలా బలంగా మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి వాళ్ళ రోజున మనం మొట్టమొదటి తీర్మానం అదే మహిళని నాయకురాలుగా నిలబెడితే యావత్ సమాజం. పేద ముస్లిం యువతల పెళ్లికి దుల్హన్ పథకాన్ని అమలు చేశారు. చంద్రన్న చేయూత, పసుపు కుంకుమ గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుంచి తీసుకొస్తే మహిళలకి రాజకీయ వచ్చేదానికి ఇప్పుడు మనం మహిళలని చెప్పేసి అక్కడ 20,000 ఇస్తున్నాం. రీవర్స్ కి 200 యూనిట్ ఫ్రీగా చేస్తాం. టాప్ ఆ వైపు చేసుకోవాలా. రైతులకి ఆయన 6,000 కేంద్రం ఇస్తే 7,000 ఈరోజు 44వ సంవత్సరం పార్టీ పుట్టిన తర్వాత మహానాడు చాలా వైభవంగా జరుగుతుంది. అయితే అన్ఫార్చునేట్లీ ఈ యుద్ధ పరిణామాల తర్వాత వర్చువల్ మహాసభ, వర్చువల్ మహానాడు నెల్లూరులో భారీగా సెంటరు కిసాన్ ఎస్సీజెట్లో నిర్ణయించి వేల బస్సులు, 6,000 బస్సులు, 1,000 కార్లు, ట్రక్కులు ప్లాన్ చేశాం. అయితే ప్రధానమంత్రి పిలుపు ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు ఆదేశించటం స్టాప్ చేసి 1,800 చిల్లర రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్స్ వర్చువల్గా స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని, ఏ క్లస్టర్ అంటే మండలానికి 1-2 క్లస్టర్లు ఉంటాయి. 10 గ్రామాలకు ఒక క్లస్టర్ ఉంటుంది. పెద్ద మండలం అయితే 3. అంటే ఇప్పుడు సర్వేపల్లికి 12 క్లస్టర్లు. 12 క్లస్టర్లో స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని వర్చువల్గా వాళ్ళందరూ కూర్చొని చూసేటట్టుగా మంగళగిరిలో జరిగే 2 రోజులు 27, 28 సభలు వీళ్ళు తిలకించేటట్టుగా ఏర్పాటు చేశారు. బహుశా దేశంలో ఏ పార్టీ కూడా 1,800 చిల్లర 60 దాదాపు 8960 ఐ థింక్ సో 1,872 క్లస్టర్స్ సక్సెస్ఫుల్గా జరగటం అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్, ఎన్టీఆర్ సృష్టి, చంద్రబాబు కష్టం, లోకేష్ బాబు దూసుకొని రావటం, యువగళం పేరుతో ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కావటం, ఇవన్నీ కలిసి వచ్చింది. అందుకని దేశంలో స్ట్రాంగ్ క్యాడర్ ఉండే పార్టీ ఏంటంటే మహానాడు. సంక్షేమాల్లో ఇప్పుడు దేశంలో ఫస్ట్లో మిగిలిపోయినాం. చిన్న రాష్ట్రం. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇచ్చినంత పింఛన్ ఎవరు ఇవ్వడంలే. మేము 4,000 పింఛన్ ఇస్తే పక్కన తమిళనాడు 1,000 రూపాయలు, కర్ణాటక 600, మహారాష్ట్ర 1,000 రూపాయలు, తెలంగాణ ఒకటే 2,000 ఇస్తుంది. మేము 4,000 ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 4 కేటగిరీల్లో ఇస్తాం. సంవత్సరానికి 33,000 కోట్లు ఇస్తున్నాం. ఎవరు ఇస్తున్నారు? లేదు. స్త్రీశక్తి బస్సులు ఫ్రీగా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పోయేటట్టు చేశాం. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఫ్రీగా ఇస్తున్నాం. పిఎం కిసాన్ రైతులకి
6,000 కేంద్రం ఇస్తుంటే 7,000 కలిపి జగన్మోహన్ రెడ్డి 13,000 చిల్లర ఇచ్చాడు. మేము 14,000 కలిపి 20,000 ఇస్తున్నాం. ఇటువంటివి ఎక్కడ ఏ రాష్ట్రంలో బడికి తల్లికి వందనం ఒక బిడ్డకి వాళ్ళు ఇస్తే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మేము ఇస్తున్నాం. సంక్షేమంలో స్టూడెంట్ నెంబర్ 1 మొదటి స్థానంలో మేము ఉన్నాం. పెట్టుబడుల్లో ఇప్పుడు బాబు గారు లోకేష్ బాబు గారు చెప్తున్నారు, దేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చే 25% ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు చేసుకున్నాం. అది బాబు గారు లోకేష్ కంబైన్డ్ ఎఫర్ట్స్, పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, మోడీ గారి బ్లెస్సింగ్స్. సో మహానాడు దిగ్విజయంగా జరుగుతుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.